నాకైతే బాగా నచ్చుతుంది. పదవి ఉన్నా లేకపోయినా సార్ ఇంటి దగ్గర పోతే నా కష్టం వచ్చిందంటే ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అంతమంది మనుషులు సారి ధన్యవాదాలు సార్. నేను చాలా అమ్మాయి పల్లెటూరులో రోజు మధ్య పూజ చేసుకొని నా బిడ్డలు బ్రతికించాలని నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇంకా ఆర్టీటీ మీటింగ్ పెట్టారు. అక్కడ అడిగినాను సార్ వాళ్ళు, సార్ ఎప్పుడు మీటింగ్లే చేసుకున్నా నాకు ఏదైనా మంచి అవకాశం కలిగించండి సార్ అడిగాను. అక్కడ సార్ వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది మహిళలు తీసుకొని వాళ్ళ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ మంచి ఉన్న స్థాయిలో ఉండాలని ఇలాంటి మహిళలకు సహాయం చేయాలని సార్ నన్ను ఆదర్శంగా తీసుకొని నాకు ఆటో డ్రైవింగ్ ఇచ్చారు, ఆటో ఇచ్చారు. అదేవిధంగా ఇంత మంచి అవకాశం కల్పించారు. ఇప్పుడు నేను రోజు 400 సంపాదించుకుంటూ నా పిల్లలు క్రికెట్ చేస్తున్నాడు. డిగ్రీ చదివిస్తున్నాను బాబు ఏ రోజు చాలా మంది ఆటో ఫీల్డ్ వచ్చినప్పుడు చాలా మంది కాపుతాలు చేశారు. నువ్వు ఆటో చదువుతావా, నీకు ఆట అవసరమా, నువ్వు పోగొట్టా పోగొట్టా ఇలాంటి అవసరమా చాలా మంది చాలా మంది ఫీల్ చేశారు. నేను అప్పుడు ఏమనుకున్నానంటే ఒక మనిషి పని చేసేటప్పుడు ఇల్లు అంటే సొసైటీ అప్పుడప్పుడే వచ్చాను తెలియదు నాకు. ఇంట్లో మాట్లాడుతున్నారని ఏదో ఆట ఇంట్లో పెట్టేశాను. ఇది అప్పుడు ఏదో మాట్లాడుతున్నారని చాలా బాగా అనిపించింది. మళ్ళా నా కొడుకు ఏమన్నారంటే నా 10 లక్షలు కదా ముందు బాగా చదువుకోగలరు అంటే వాడు మాట్లాడాడు. అమ్మా వచ్చే సంవత్సరం 10 లక్షలు కదా, ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు మనం ఏం చేయాలో అదే చేయలేమమ్మా, నీకు 10 లక్షలు అప్పుడు అడుగుతున్నాను అన్నాడు. నేను అక్కడ ఆలోచిస్తాను, నేను ఆటగానే ఇంకా నాకు ఏదో వాళ్ళు సహాయం చేశారు కదా, దీనిలో భర్తల్లా దీని ఆట ఇంట్లో పెట్టారు కదా, పిల్లలు చూడకపోతే ఏమైతే కానీ ఏదైతే ఎదుగుతూ ఉన్నాం ఎట్లయినా రాస్తే అన్ని ధైర్యంగా ముందుకు వచ్చి ఎవరికి ఆటగలుగుతుంది. ఎంతమంది ఉన్నారమ్మా కదిర్లో ఆడోళ్ళు?